మీరు ఇవాళ పిల్లలు మీకు తెలియదు, మీరు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. ఒక ఆఫీసర్ వెళ్ళిపోయి కొత్త ఆఫీసర్ వచ్చేటప్పుడు ఆయన కింద పని చేయవలసిన ఉద్యోగులందరూ ముక్త కంఠంతో అడిగే మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా అండి? వాట్ కైండ్ అన్ ఆఫీసర్ ఈజ్ అంటారు. ఎలాంటి వాడండి ఆయన అంట? బో ఈజ్ ఎ క్విక్ అండ్ చివల్రస్ మ్యాన్. చాలా కోపడతాడండి, ప్రథమ కోపి, చాలా కోపం, ఫైల్ విసిరి పారేస్తాడు అంతే. ఎంత కోపం అన్నారనుకోండి, అసలు మొదటి విషయం ఏమిటంటే లోపలికి వెళ్ళి ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడడానికి సగం చచ్చిపోతారు ఉద్యోగస్తులు. ఎందుచేత అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి అందరి యందు ఒక్కలా ఉండవు. అన్నీ తెలిసి ఉంటారు, కానీ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము కొంతమంది యొక్క అదృష్టం. అందరూ అలా మాట్లాడి చెప్పడం కుదరదు. ఆఫీస్లోనైనా ఫైల్ బాగా రాసిన వాడు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు రాశావు అంటే నేను ఇందుకు రాశానండి అని చెప్పలేడు. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడేటప్పటికీ భయపడిపోతాడు. భయపడిపోయి అక్కడే ఉంటుంది ఆ పేపర్, తను రోజు ఫైల్ చేసిందే. కంగారు పడిపోయి ఆ కాగితాలు ఇలా 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 తిప్పేసి ఇంతలో కాగితం జారిపోతుంది. ఏమిటే ఈ ఫైలింగ్ అంటే నేను కంగారు పడిపోయి, ఆ పేపర్ ఎక్కడ పెట్టావు, అదేంటి ఇంతసేపా, కాగితాలు ఎక్కడ పెడుతున్నావు నీకు తెలీదా అంటాడు. సార్ నేను ఇప్పుడే చూస్తాను సార్, నీ ఫైల్ ఎట్టుకెళ్ళిపోయి చెమట పట్టేసి. నేను ఎంతోమందిని చూశానండి ఆఫీసుల్లో కేవలం కోపదారులైనటువంటి అధికారుల వలన ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగస్తులు ఉన్నారు. టెన్షన్కి సబ్జెక్ట్ అయిపోయి భయపడిపోయి. ఇంటికెడతాడు, భార్యకి భయం, బాబాయ్ వస్తున్నారు, దేనికి కోపడతారో భయం. కాఫీలో కొంచెం పంచదార తక్కువైతే కోపం, పంచదార ఎక్కువైతే కోపం. సరికదా దాన్ని చాలా గొప్పగా దే క్లెయిమ్ ఏమనంటే నాకు చాలా కోపం అండి అంటుంటాడు. అది ఒక పశువు చెప్పుకోవాల్సిన మాట. ఒక పులి నాకు వ్యగ్రత తప్ప ఇంకొకటి రాదు అని ఎలా బతుకుతుందో, ఓ కుక్క నాకు వెంటపడ్డం తప్ప ఇంకోటి రాదు అని ఎలా అంటుందో, చీకట్లో ఎలకని వేటాడడం తప్ప నాకు ఇంకోటి రాదని పిల్లి ఎలా భావిస్తుందో, నాకు కోపంగా ఉండడం తప్ప ఇంకోటి రాదనుకోవడం అంత భయంకరమైన స్థితి. అది దిద్దుకోగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? సోషల్ కాన్షియస్నెస్ అంటే నేను మీతో ఒక విషయం మనవి చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. రేపు ప్రొద్దున్న మీరు ఉద్యోగం చేసిన తర్వాత మీ జీతాల్లోంచి ట్రస్ట్లు పెట్టండి, మీరు పిల్లల్ని చదివించండి, మీరు దేశానికి సేవ చెయ్యండి. నేను ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకు లేను అని మీరు అంటారేమో, అది మీరు చేసి తీరుతారు అని నాకు నమ్మకం ఉంది. ఎప్పుడు అంటే ముందు అసలు మనుష్యుడు తనలో ఉండకూడని డిఫెక్ట్ని తాను దిద్దుకుంటే తర్వాత 10 మందికి అతను పనికొస్తాడు. 10 మంది మీతో మాట్లాడడానికి మీరు అవకాశం ఇస్తే మీరేం చెయ్యాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు మీ దగ్గరికి రావడానికి అందరూ భయపడిపోయేటటువంటి స్థితిని కల్పిస్తే హౌ కెన్ యూ హెడ్ అన్ ఇన్స్టిట్యూషన్? మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం చెప్పండి? ఒక పెద్ద చందన వృక్షం ఉంది, అది మంచి గంధపు చెట్టు. దాంట్లోంచి ఒక్క కొమ్మ విరుద్దాము అంటే దాని తొర్రలో దాని కొమ్మల మీద ఎప్పుడూ ఒక పెద్ద నల్లత్రాచు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పొరపాటునైనా చందన వృక్షం దగ్గరికి ఎడతారా? తాను ఆ కొమ్మ విరుస్తున్నప్పుడో ఎప్పుడో అది దూరంగా ఉండొచ్చు, కానీ అది పడగ విప్పి చూసిందనుకోండి పగపడుతుందని భయం. అందుకని అసలు దాని దృష్టిలో పడ్డానికి ఎవడు ఇష్టపడ్డాయి. అది చందన వృక్షమే అయినా దాని మించి చక్కటి సువాసన వస్తున్నా, చల్లటి గాలి వస్తున్నా, చింత చెట్టు కింద ముళ్ళుంటే తుడుచుకు పడుకుంటాడేమో కానీ చందన వృక్షం కిందకెళ్ళి పైన ఉన్న ఉత్తరీయం వేసుకుని పడుకోడు. చందన వృక్షం యొక్క దోషమా, చందన వృక్షం ఒక నల్లత్రాచుని తన యందు కలిగి ఉన్నటువంటి దోషమా? ఒక నల్లత్రాచు చందన వృక్షాన్ని చేరింది, ఆ చందన వృక్షం పనికి రాకుండా పోయింది. అలాగే నాకు తెలిసి జీవితంలో నేను పేర్లు ఎందుకు వాడాలి? కేవలం కోపం కారణంగా తమ జీవితాలలో శాంతి ఉండదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి శాంతి ఉండదు, తాను పనిచేస్తున్నటువంటి సంస్థలో శాంతి ఉండదు. ఆయన ఎందుకు పనికిరాడు, ప్రతి దానికి కోపంతో ఉంటాడు. మీరు ఇవాళ బీటెక్ చదవచ్చు, ఎంటెక్ చదవచ్చు, మీరు రేపు పొద్దున్న ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ మీరు ఇలా ఉన్నారు. ఇంకొక 5 ఏళ్ళు పోయేటప్పటికి మీరు ఎక్కడో జూనియర్ ఇంజనీర్స్గా ప్లేస్ అవుతారు. మీలో ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఇంకా పెద్ద పొజిషన్కి ఎడతారు. ఒక 10 ఏళ్ళు తిరిగేటప్పటికి మీరు చీఫ్ ఇంజనీర్ అవుతారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ అవుతారు. ఎన్నో ఫైల్స్ మీరు డిస్పోజ్ చేస్తారు, మీ సంతకంతో ఫైల్ డిస్పోజ్ అవుతుంది. అసలు వినడానికి సిద్ధంగా లేకపోతే
కోపం పెట్టుకోవడం ఒక్కటే మీరు అలవాటు చేసుకుంటే మీరు సమాజానికి సేవ చేయడం మాట దేవుడు ఎరుగు. మీరు ఎవ్వరికీ ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. ప్రతి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి? ఆయనంటే భయం అండి, కోపం. ఆయన ఏం కొడతాడని కాదు, తిడతాడని కాదు, వెళ్ళడానికి భయం. అయ్యో బాబాయ్ అంత కోపం ఏమిటండి అంటారు. కాబట్టి మీరు ఒక్క విషయం బాగా గమనించండి. కోపం వచ్చింది అంటాడు. కోటేశ్వరరావు గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడో ఆయనకున్న విడిదిలోంచి ఆయన వచ్చాడు. కోపం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఏం ఫ్రమ్ అడ్రస్ ఉండదు. కోపం మీలోనే ఉంటుంది. మీలోనే ఉన్న కోపము ఎదురు చూస్తుంటుంది అవకాశం. ఆ అవకాశం కోసం చూస్తుంది. దానికి అవకాశం ఏమిటో తెలుసా అండి? మీ ఈగో దెబ్బతింది అన్న బుద్ధి మీకు కలిగిన ఉత్తర క్షణంలో అది ప్రకోపిస్తుంది. నా వ్యక్తిత్వం, నా అహంకారాన్ని వీడు దెబ్బ కొట్టాడు అన్న ఆలోచన మీకు వచ్చిందనుకోండి, ఉత్తర క్షణంలో అది పైకి లేస్తుంది. చాలా కోపం ఉంది అనడానికి కారణం ఏంటంటే నాకు చాలా ఉన్నాయి అన్న అహంకారం ఆయన ఎందు ఉంది అని గుర్తు. నేనెంతటి వాణ్ణి అనుకున్నవాడు పోన్లేదు ఏదో మాట్లాడాడు, తెలిసి తెలియనితనం అందరూ ఒకలా ఉంటారా, క్షమించి విడిచిపెడతాడు. లేదా అలా ఉండకూడదమ్మా, తప్పు, అలా ఉండకు, తప్పు కదా, దానివల్ల నువ్వు ఏ ప్రయోజనం సాధిస్తావు, నువ్వు పాడైతే నాకు మనసు ఖేదంగా ఉంటుంది, అలా ప్రవర్తించకు అని చెప్తాడు. అవతల వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు కోపం లేకపోతే. కోపం అస్తమానం ఈగో దెబ్బతిని కోపం వచ్చేసినటువంటి వాడు ఎంతటి మహాపాపమైనా చేసేస్తాడు. క్రుద్ధ పాపం నకుర్యాక్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధీక్షిపేత్ అంటుంది రామాయణం. గురువు గారిని చంపేయడానికి కూడా కోపావేశం వచ్చినటువంటి వాడు వెనుకాడడు. మీకు నేను పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు. అతి కోపంలో కోపం తమకి ఆస్తి అనుకున్న వాళ్ళు ఆ కోపం ఉన్మాదాన్ని కల్పించేస్తే క్షణికోద్రేకంలో చెయ్యకూడని పని చేసేసి జీవితాంతం విచారిస్తూ యావజ్జీవిత కారాగార శిక్ష అనుభవిస్తూ కారాగారాల్లో ఉండిపోయిన మేధావులు ఉన్నారు. కేవలం ఆ క్షణికావేశంలో చేసినటువంటి పొరపాటు ఇంకా అతని జీవితాన్నంతటినీ కూడా శూన్యం చేసేస్తుంది. ఎందుకు పనికిరాకుండా అయిపోతాడు. కోపం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప నాకు కోపం వచ్చేసిందండి అన్న తర్వాత నేను కోపిష్టివాణ్ణి అన్న తర్వాత మిమ్మల్ని ఆ కోపం తగ్గేటట్టు చేయించగలిగినటువంటి వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేదు. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా అద్దం ముందు మీకు మీరు నిలబడి చూసుకోండి. ఎంత నెత్తురు, ఎంత ఉద్వేగంతో నొరగలు కక్కుతూ పరిగెడుతుంటుందో. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. లోపల మీరు దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వరుడి ముందు కూర్చున్నా సరే మీరు ఎవరి పట్ల వ్యగ్రతతో ఉన్నారో అదే గుర్తొస్తుంది. ఆలోచన మీద ఆలోచన, ఆలోచన మీద ఆలోచన పెరిగిపోయి మీరు ఊగిపోతుంటారు, ఉద్రేకపడిపోతుంటారు. ఆ సమయంలో అతనికి మనుష్యుడు కాదు, రాక్షసత్వం ఆవహించేస్తుంటారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోకపోతే నేను ఇలా ఉండొచ్చా, ఇంత కోపం ఏమిటి నాకు, ఈ కోపం వల్ల నేను సాధించేది ఏమిటి అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు మౌనంగా కూర్చుని ఏకాంతంలో మీకు వచ్చిన కోపాన్ని మీరు ఎలా విడిచిపెట్టచ్చు. పాము తన శరీరంలోంచి వచ్చిన కుబుసాన్ని తాను ఎలా విడిచిపెడుతుందో యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటుంది రామాయణం. వాడే పురుషుడు అంటుంది. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు తన కోపాన్ని తాను పరిశీలనం చేసుకుని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి సమాజానికి పనికొచ్చి తీరుతాడు. మీకు అందులో సందేహం ఏం లేదు. ఎందుకో తెలుసా అండి? 10 మంది అతనితో మాట్లాడగలుగుతారు. 10 మంది మాట్లాడగలగడం అన్న విషయం వచ్చేటప్పటికీ అసలు కోపం అంటూ లేకపోతే మీరు ఇంకోళ్ళ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మీ అభిప్రాయం కన్నా వాళ్ళ అభిప్రాయంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మీరు నిష్పక్షపాతంగా పరిశీలనం చేయడం అలవాటైతే మీ యందు ఒక సుగుణం అలవాటు. ఓ నేను చేసిన ఆలోచన కన్నా ఇతను చేసిన ఆలోచన చాలా బాగుంది, మంచి మాట చెప్పాడు,
సో మనం ఇది ఆచరణ చేద్దాం అని, బాగుందోయ్ నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది అలా చేద్దాం అని మీరు అనగలిగితే చాలామంది మీకు ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మంచి ప్రణాళిక మీకు అందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ అసలు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం కానీ ప్రణాళిక నిర్మాణంలో కానీ ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే, అసలు ఎవరు ఫీల్డ్ స్టాఫ్ ఉంటారో, అసలు నిజంగా కష్టం సుఖం అనుభవించేవాడు ఎవరు ఉంటాడో వాడితో ఇంటరాక్ట్ అవ్వగలిగినటువంటి స్వభావం టాప్ ఆఫీసర్స్